ఏంటో రోడ్లో వీడియోస్ తీయాలంటే మా చెడ్డ చిరాకు, పైగా సిగ్గు కూడా. మొన్న ఆధార్ కార్డ్కి పోయి అప్లై చేసి వచ్చాను కదా, అది నెట్లో అంటే నేను గూగుల్లో చూస్తే అప్డేట్ అయిందని వచ్చింది. సో అది తీసుకురావడానికే వెళ్తున్నా. ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకొచ్చి తర్వాత పంచాయతీ ఆఫీస్కి వెళ్దాము. అదే ఇంటి స్థలానికి అప్లై చేయాలన్నాను కదా, దానికోసం వెళ్ళి కనుక్కొని ఆ పని చూసుకొని వద్దాం. ఇవాళ బోల్డ్ అని పనులు ఉన్నాయి, అవన్నీ మీకు కూడా చెప్తా. నేను వచ్చేటప్పుడే ఇంటి దగ్గర పంచాయతీ ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కనుక్కున్నా అప్లై చేయొచ్చా లేదా, లేకపోతే ఈ సేవలో మీ సేవలో ఏమైనా అప్లై చేయాలని అడిగితే లేదు పంచాయతీ ఆఫీస్లోనే చేసేస్తాము అని అన్నారు. రిక్వైర్మెంట్ కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు ఈ 3 తీసుకురమ్మన్నారు. కాకపోతే రేపు తీసుకురమ్మన్నారు. సో ఇప్పుడు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయించుకుందామని వచ్చా. మొన్న అప్లై చేసిన దగ్గరికే వచ్చా అనమాట. మళ్ళీ కోవూరు అక్కడ అది క్లోజ్ చేసిందని ఇంకా ఏమంటారు మీ సేవకి వెళ్తున్నా. అంటే మొన్న ఇక్కడికి మీ సేవకి వస్తే ఇక్కడ అప్లై చేయమండి, అడ్రస్ మార్చలేము, మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళండి అన్నారు. సో అందుకని ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ అప్లై చేశాను. మరి ఇప్పుడు ఇక్కడ మీ సేవలో దాన్ని డౌన్లోడ్ చేసిస్తారో లేదో తెలియదు, కనుక్కుందాం సార్. ఇవాళ ఆల్మోస్ట్ వ్లాగ్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, రోడ్ల మీద లేకపోతే పంచాయతీ ఆఫీసుల్లో అలానే ఉంటుంది. యాక్చువల్గా మనకి కొత్త ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ అయిపోయింది, దాన్ని నేను జెరాక్స్ కూడా తీసేసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే మన ఇంటి దగ్గరే ఉంది కదా మున్సిపల్ ఆఫీసు, అదే సచివాలయం, అక్కడికి వెళ్ళిపోయి పిల్లల్ని ఆధార్ కార్డు రేషన్ కార్డులో లేదు కదా, అది కూడా జాయిన్ చేసేద్దాము. ఇప్పుడు అది కూడా ఒక వర్క్ అయింది. పిల్లల్ని రేషన్ కార్డులో జాయిన్ చేయాలి అంటే ముందు రేషన్ కార్డులో కూడా అడ్రస్ మార్చాలన్నారు. సో ఇప్పుడు ఈ అడ్రస్ మారిన ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకెళ్ళి రేషన్ కార్డులో అడ్రస్ మార్చి అప్పుడు పిల్లల్ని యాడ్ చేయించాలి. సో త్వరగా చేసేద్దాం ఇవన్నీ. చేసుకున్నాను వర్క్, మళ్ళీ రిటర్న్ అయిపోయాను, బ్యాక్ టు హోమ్ అనమాట. ఈ గ్యాప్లో ఏంటంటే ఇందాక వచ్చే ముందు అక్కడ ఆటో దిగాను కదా, అక్కడ చిన్న బిర్యానీ కొట్టుంది, మంచి టెంప్టింగ్గా వచ్చింది వాసన. సో ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, ఇవాళ ఎట్లా ఫుడ్ కూడా చేయలే, ఒక పార్సిల్ తీసుకెళ్ళాలని వస్తున్నా, చూపిస్తా. పడుతున్నారా చిన్న బిర్యానీ కొట్టు, ఏం పేరు లక్ష్మీ బిర్యానీ సెంటర్ అంట, చాలా బాగుంది వాసన. 2 పార్సిల్ పట్టుకుని నేను రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటా, ఎప్పుడు చూడలేదన్నమాట. ఇప్పుడు అడిగితే కొత్తగా పెట్టారంట, 10 days అయింది అని చెప్పారు. సచివాలయం కూడా జెన్ను పాప వస్తుంది, చూపిస్తా. వస్తాను కదా, ఎందుకంత ఆవేశం. అయిపోయిందండి, వచ్చేసాను ఇంటికి. ఇప్పుడు వెళ్ళి సచివాలయంలోకి వెళ్ళాను. రేషన్ కార్డులో అడ్రస్ మార్చాలి అంటే ఆయన మార్చారనమాట. సో దాంట్లో ఎంత 50 రూపీస్ చలానా తీసుకున్నారు. ఒక 4 days పడుతుంది అన్నారు అది మారడానికి. అది మారిన తర్వాత అప్పుడు పిల్లల్ని కూడా యాడ్ చేయించేస్తాను. అప్పుడు ఎవ్రీ మంత్ మాకు 20 kilos రైస్ వస్తాయి. ఇప్పుడు 10 వస్తున్నాయి, అయినా నేను తీసుకోవట్లా. బట్ ఎందుకైనా మంచిది కదా వాళ్ళని జాయిన్ చేయించేస్తే. ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ ఓవరాల్గా ఆక్ పాక్ కర్రీ పాక్ వేసేసా. సట్టిలో బిర్యానీ ముక్క ఊరిస్తా ఈ పూట. బ్యాడ్ లక్ ఏందండి, నేను తినేది లేదు ఈ పొద్దు. ముక్కలు కూడా గట్టిగానే వేసాడబ్బా, చాలు కదా నీకు. మట్టికి అద్దరిపోతా ఉంది. చెన్ని పాప చూడు కళ్ళల్లో బుర్రామే బుర్రామే బుర్రామే. సార్ టేస్ట్ చేతులు కడుక్కున్నా టేస్ట్ ముక్క లేని ముద్ద దిగదు పిల్లకి. నిజంగా బాగుందా? అవునా? కోతి మొహం దాన్ని నిజం చెప్పు. బాగుంది. ఓకే తిన్నా, ఎంజాయ్. మీకు విషయం చెప్పనా, ఇవాళతో నా 42 days అయిపోతాయి. శివాలయానికి వెళ్తాను కదా,
అది ఈరోజుతో కంప్లీట్ అయిపోద్ది. సో ఇవాళ అర్లీగా మొత్తం తొందరగా ఇల్లు కూడా క్లీన్ చేసేసుకొని దేవుడికి పూజ చేసేసుకొని తలస్నానం చేసేసి టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసేసుకొనేసి వెంటనే వచ్చి చికెన్ తెచ్చేసుకుంటా. కొంచెం కూడా ఆగేదిలే, కొంచెం కూడా తగ్గేదిలే. ఇంకో ఎగ్జైట్మెంట్ ఏంటో తెలుసా, చిన్నపాప వాళ్ళు ఊరు వెళ్తారు, ఇవాళ నెల్లూరు వెళ్తారు. సో వాళ్ళని అట్ట పంపించేసి నేను ఇక్కడ ముక్క చెంచక్క అని డాన్స్లు వేసుకుంటా. ఇవాళ వెళ్ళిన పనులన్నీ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. నాకు తెలిసి నాకు చాలా రేర్గా అవుతుంది అనమాట. ప్రతి పని వెంటనే అవ్వడం అనేది జరగదు. నాకు దాదాపుగా ఒక 4-5 సార్లు తిరగడం, ఓ 400-500 డబ్బులు ఖర్చు పెట్టడం ఇలా అవుతుంది. బట్ ఫస్ట్ టైం అనమాట వెళ్ళిన పనులన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు ఏంటి అంటే ఇవన్నీ ఒక 4 డేస్లో ఆధార్ కార్డు అన్న రేషన్ కార్డులో కూడా అడ్రస్ మారిపోద్ది. అది కూడా మారిన తర్వాత ఆఫ్టర్ 4 డేస్కి నేను హౌస్కి అప్లై చేస్తానన్నమాట. ఎంతైనా సొంత ఇల్లు కల కదా, ఎవరికైనా ఉంటుంది. అది అలా అంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నట్టు నేను ఇంకా అప్లై చేయలేదు. అయినా సరే ఆ మాట నోటికి వచ్చిన ప్రతిసారి అదొక ఆనందం, సమ్మగా ఉంటుంది. గాడ్స్ గ్రేస్, నిజంగా ఆ ఫ్లాట్ అనేది నాకు అప్రూవల్ అయితే చాలా హ్యాపీ అనమాట. అది అవ్వాలని మీ అందరూ కూడా కోరుకోండి ప్లీజ్. సో ఇదేనండి మన ఇవాల్టి బ్లాగ్. మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ దీని తర్వాత నాలాగే సొంత ఇంటి కల కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు నేను ఎట్లాగా అప్లై చేసే స్టార్టింగ్ నుంచి ప్రాబ్లమ్స్ మీకు చెప్తున్నాను కదా, అది అప్లై చేసిన తర్వాత ఏమొస్తుంది ఏంటి దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి ఇవన్నీ కనుక్కొని మొత్తం మీకు పిన్ టు పిన్ అప్డేట్ చేస్తాను. నాలాగే మీలలో ఎవరికైనా ఇలా అప్లై చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి అని ఆశ ఉన్న వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా మన వీడియో వాళ్ళకి యూజ్ అవుద్ది. ఏమేమి అవసరం అవుతాయి, ఎలా చేసుకోవాలనేది యూజ్ అవుతాయి. సో బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.